హలో ఫుడీస్, వెల్కమ్ టు మోనాస్ ట్రెండీ ఛానల్. సో గాయ్స్, టుడే మన రెసిపీ క్యాప్సికమ్ టమాటా మసాలా కర్రీ అండి. సో ఎప్పుడు ఒకలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి గాయ్స్. సో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ పాన్ పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. రెండింటిని కలిపేసి సో ఆ రెండు వేసి అవి ఆవాలనేవి చిటపటలాడే వరకు అట్లా వేపేసుకుందామండి. సో అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి మసాలా అన్నాను కదా, సో ఇలా డిఫరెంట్గా ఇక్కడ 2 పచ్చిమిర్చి, 2 లేదా 4 పచ్చిమిర్చి, అలాగే అల్లం 1 అంగుళం, ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకుని ఫ్రెష్గా అప్పటికప్పుడు సో ఇలా వేసుకుని వేపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. సో ఇది కూడా ఏగిపోయిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకుని అది కూడా ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నానండి. సో అది వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు, మన ఉల్లిపాయ పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే మన ఉల్లిపాయ ఫ్రై అయిపోవడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. సో నేను ఉల్లిపాయ అనేది ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేను 3 బిగ్ సైజు టమాటోస్ తీసుకుని కట్ చేసుకుని చక్కగా దీన్ని కూడా వేసుకున్నాను. టమాటో కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోవాలని చెప్పి మూత పెడుతున్నాను, తొందరగా కుక్ అయిపోతుందని చెప్పేసి. సో చూసారు కదా, చక్కగా స్మూత్గా అయిపోయింది. టమాటో కూడా బాగా కుక్ అయిపోయింది. ఇక్కడ నేను 250 గ్రామ్స్ మన క్యాప్సికమ్ తీసుకుని క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. మీరు బారుగా కావాలంటే అలా కూడా కట్ చేసుకోండి. ఎలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ తొందరగా కుక్ అయిపోతుంది. సో నేను ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేయనండి, క్యాప్సికమ్ తొందరగా కుక్ అవుతుంది. చక్కగా వీటిని కలిపేసేసుకుని క్యాప్సికమ్ని దానిలో కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ మనం ఉల్లిపాయలోనే వేసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మన టేస్ట్కి సరిపడా కారం. సో నేను పచ్చిమిర్చి అనేది ఘాటు తక్కువ ఉందని కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. మీకు పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉంటే చెక్ చేసుకుని వేసుకోండి. సో ఈ 2 వేసి చక్కగా చూసారు కదా, అప్పుడే మనం క్యాప్సికమ్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. చాలా తొందరగా కుక్ అవుతుందండి. సో చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మన క్యాప్సికమ్ అనేది. సో ఇలా ట్రై చేయండి, ఎప్పుడు ఒకలాగా కాకుండా. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నానండి. చక్కగా వేసుకుని ఈ రెండింటిని కూడా ఒకసారి కలిపేసుకుని ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందామండి. ఈ ధనియాల పొడి అలాగే గరం మసాలా అనేది మన క్యాప్సికమ్కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ దాన్ని బాగా కలిపేసుకుని పెట్టుకుందాం. సో చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి అలా సో రెడీ అయిపోయిందండి మన క్యాప్సికమ్ కర్రీ అనేది. చాలా టేస్టీగా అన్నంలోకి మసాలాగా తినాలనిపిస్తే డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి గైస్. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మోనాస్ ట్రెండీ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.